రాజ్‌పాల్ యాదవ్. మనకిక్కడ తెలుగులో బ్రహ్మానందం గారు ఎలానో, హిందీలో రాజ్‌పాల్ యాదవ్ గారు అలా. రాజ్‌పాల్ యాదవ్ అనేవాడు కంప్లీట్‌గా హిందీలోనే సినిమాలు చేసినా గూడా ఇండియా వైడ్ పాపులర్. అంత పాపులర్ కమెడియన్ ఆయన. అంత పెద్ద కమెడియన్‌కి ఇప్పుడు జైలు శిక్ష పడింది 6 మంత్స్. ఎందుకు జైలు శిక్ష పడిందంటే 2012లో ఆయన ఓన్ ప్రొడక్షన్‌లో ఒక సినిమా తీశాడు. అండ్ థియేటర్స్‌లో ఆడలేదు. రెవెన్యూ జనరేట్ చేయలేదు. ఆ మూవీ తీయడం కోసం ఆయన ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర 5 క్రోర్స్ అప్పు తీసుకొనొచ్చాడు. అండ్ అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన అప్పు కట్టకపోగా దాని మీద ఇంట్రెస్ట్, వడ్డీలు అన్నీ రకరకాలు కలిపి ఒక 10,00,00,000 అయి కూర్చుంది. దానికి అప్పటినుంచి ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ వస్తున్నాడు గానీ, అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈ ఇష్యూ మీదే చెక్ బౌన్స్ కేసెస్ ఆయన మీద పడుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంక నేను కట్టలేను, నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఆయనే లొంగిపోయాడు. హాలీవుడ్‌లో ఉన్న మెయిన్ పీపుల్ అందరూ దీని మీద రియాక్ట్ అవుతున్నారు. అది వినగానే నాకు హ్యాపీ అనిపించింది. సోనూ సూద్ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇది. సినిమాలో ఆయన సీన్ వచ్చినప్పుడు మనం ఎన్ని సంవత్సరాలుగా నవ్వుతూ వచ్చాం. సో, అలాంటి ఆయన కష్టాల్లో ఉంటే మనందరం కలిసి ఒక హ్యాండ్ ఇవ్వాలని చెప్పి ఆయన నెక్స్ట్ తీయబోయే సినిమాలో ఆయనకి రెమ్యునరేషన్ ముందే ఇస్తున్నానని చెప్పి అడ్వాన్స్‌గా ఆయన రెమ్యునరేషన్ ఆయన అకౌంట్‌లో ఏసాడు. ఆయనని వాడుకోవడం కోసం ఆయనకి ముందే రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇదొక మంచి స్ట్రాటజీ. అండ్ సోనూ సూద్ గారు అందరిని రిక్వెస్ట్ చేశారు. సోనూ సూద్ గారి నుంచి చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ 'సల్మాన్ ఖాన్' గాని, ఇంకా చాలా పాపులర్ యాక్టర్స్ అందరూ ఇప్పుడిప్పుడే రియాక్ట్ అవ్వడం మొదలెట్టారు. వాళ్ళ మూవీస్‌లో అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో ముందే 'రాజ్‌పాల్ యాదవ్' గారిని తీసుకుంటున్నట్టు ఆ రెమ్యునరేషన్స్ అన్నీ ముందే ఇస్తున్నారు. వీలైనంత త్వరలో 'రాజ్‌పాల్ యాదవ్' గారు బయటకొస్తారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ కొత్తగా ఛానల్‌లోకొస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.